ఏదైనా కొనుక్కొని చిన్నది కొనుక్కొని తినాలంటే నాకు ఆ డబ్బులు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను కొనుక్కోలేను కూడా, ఒకళ్ళు అడగలేను కూడా. అందుకే ఉంటే తినేస్తున్నాను, లేకపోతే అలాగుంటున్నాను. నమస్కారం, ఎలా ఉన్నారు? ఇప్పుడు దాకా అలాగే ఉన్నా. ఏంటి మరి విషయాలు? అంటే పనికి వెళ్ళాలని ఆశ ఉంటుంది కానీ వెళ్ళలేకపోతున్నాను. నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? నీరసం ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజు లేస్తున్నాను, ఒక్కొక్క రోజు బేగా వెళ్ళలేకపోతున్నాను. ఈ టాబ్లెట్లు వాడడం వల్ల కొద్దిగా నీరసంగా ఉంటుంది నాకు. ఎందుకంటారు అలాగా? ఎందుకు మీ హెల్త్ అలా అవుతుంది? అంటే వాళ్ళు చెప్పారు, అంటే నువ్వు బాగా తినాలి, బాగా తిరగాలి, టెన్షన్ అది పెట్టుకోకూడదు. అంటే టెన్షన్ తోనే మీరు తినకుండా ఫుడ్ లేకుండా ఇలా అవుతున్నారా? మరి తినడానికి మీ దగ్గర అన్ని వస్తువులు అన్నీ ఉన్నాయా? వస్తువులు అంటే నాకు కష్టపడితేనే. పనికి వెళ్తున్నారా? పనికి అంకులో ఒక రోజు వెళ్తే ఒక 6 రోజుల దాకా పని ఉండదమ్మా. మళ్ళీ ఒక 6 రోజులు పని ఉంటే ఒక 4 రోజులు పని ఉండదు. బాబు వెళ్తాడు కానీ సరిగా ఇంట్లోకి డబ్బులు ఖర్చు ఎక్కువ బాబు. అది ఒక రోజు 2 రోజులు. ఎందుకు మీ ఇంట్లో పరిస్థితి మీ బాబుకి తెలియదా? మరి తెలుసు కానీ చెప్తే ఎండవు. పిల్లలిద్దరూ ముద్రాడేసుకుంటారు. మేము తిరగబడితే నువ్వు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో, నువ్వు ఆడపిల్లమైన అక్క చెల్లెమైన ఇంట్లో భార్యస్థంతం వస్తుందని ఇంట్లో అన్ని తెచ్చేట్టుందని మనం వెళ్ళి తిరగబడతావా అనేసాను. వాళ్ళ అక్కను గుద్దేశాడు, పొడిచాడు, నా మీద తిరగబడ్డాడు. అంతా అయిపోయింది కదా, ఇప్పుడు బాధపడిన ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం జరగాలి అనేది ఆలోచించాలి. కాస్త తాగేస్తారు ఎక్కువ అంకులు. అంకులు ఎక్కువ తాగేస్తారు. ఇలాంటివి ఒక నెలకి వెళ్ళలేదని బస్తా సీసాలు అయిపోతాయి, అంత ఎక్కువ తాగేస్తారు. అలాగే ఇంకా ఉంటే తినడం, లేకపోతే అలాగే సరిపెట్టుకున్నాను. బయటికి ఇంక చెప్పుకుంటే సిగ్గుగా ఉంటుంది అనేసి బయటకి వెళ్ళలేక అలా ఇంట్లో ఉంటాను. నేను, మా ఆయన, మా బాబు, పాప, మనవడు. మీరు ఇలా పరిస్థితులు బాగాలేవని చెప్పేసి మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాం, చూస్తారా? అలా బాధపడుతూనే ఉంటారు ఇంకా. సంతోషంగా ఆనందంగా ఉంది. ఇలా ముందు ఎవరైనా చేశారా మీకు? అమ్మా, మాది జాయ్ టు గివ్ అనే గ్రూప్. ఓకే, ఈ జాయ్ టు గివ్ అనే గ్రూప్ లో ప్రతి వారం ఒక్కొక్క ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటాం. పరిస్థితులన్నీ బాగాలేక కొంచెము ఇంటి రెంట్లు కట్టుకోకుండా తినడానికి తిండి లేకుండా ఉంటారు కదా, అలాంటి వారందరికీ కూడా మేము ఏం చేస్తామంటే ప్రతి వారం ఒక్కొక్క వారం ఇలాగ మీకు తెచ్చినట్టే అందరికి కూడా తీసుకెళ్తాం. కొంతమందికి కొన్ని అవసరాలు ఉంటే ఆ అవసరాలను కూడా తీరుస్తూ ఉంటాం. అయితే జాయ్ టు గివ్ తరఫున ఈసారి మీ దగ్గరకు వచ్చాం అనమాట. ఈ జాయ్ టు గివ్ అనేది ఇప్పుడు ఏంటంటే మా అందరం కూడా మా జోబులో డబ్బులు తీసుకొని, ఓకేనా, మీరు ఎవరు ఇచ్చినవి కాదు, ఫ్రీగా వచ్చినవి కూడా కాదు, మేము కష్టపడి పని చేస్తే రాత్రనక పగలనక మేము చేసిన పనుల్లోకించి మా జోబులో డబ్బులు మేము తీసుకొని, ఓకేనా, మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి తీసుకొచ్చాం. ఓకేనా? మీరు సంతోషంగా ఉండాలండి, మీరు బాధపడకూడదు. మీ పరిస్థితులు కొన్ని తెలిసి ఇప్పుడు అంకుల్ చూడట్లేదు మిమ్మల్ని, తమ్ముడు కూడా కొంచెం తిరిగేస్తాడు. సో మీరు ఇలా తినడానికి బాధపడుతున్నారని చెప్పేసి మేము ఏం చేసామంటే మిమ్మల్ని ప్రేమించి, ఓకేనా, మీ దగ్గరికి ఇవన్నీ తీసుకొని వచ్చాం. మంచిగా తిని ఆరోగ్యంగా ఉండండి, ఓకేనా. ఏదైనా అవసరం అయితే జాయ్ టు గివ్ తమ్ముళ్ళు కొడుకులు లాంటి మేము ఉన్నామని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ తెచ్చినందుకు నాకు ఆనందంగా సంతోషంగా ఉందమ్మా. ఇవన్నీ తెచ్చినందుకు థ్యాంక్స్.
మీరందరూ బాగుండాలనేసి నేను అనుకుంటున్నాను. నేను మరి ఏదైనా కొనుక్కొని చిన్నది కొనుక్కొని తినాలంటే నాకు ఆ డబ్బులు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను కొనుక్కోలేను కూడా, ఒకళ్ళు అడగలేను కూడా. అందుకే ఉంటే తినేస్తున్నాను, లేకపోతే అలాగ ఉంటున్నాను.